మీరు అన్నారు కదా, ఎప్పటికైనా మార్పు వస్తుంది సమాజంలో, వెలుగు వస్తుంది కదా. వస్తుంది, ఎట్లా వస్తుంది అంటే వాళ్ళకు వాళ్ళు బతకడానికి, వాళ్ళకు వాళ్ళు భరోసాగా మంచిగా ఆర్థికంగా బతకడానికి, ఎదగడానికి తప్ప దేశం కోసం, ధర్మం కోసం, చట్టం కోసం, న్యాయం కోసం, ప్రజల కోసం, ఈ ప్రజాసం బతికే రోజులు మాత్రం రాలేవు. ఎందుకంటే అంతా పైసామయం. పైసలు ఉంటేనే ప్రపంచం అనుకుంటుండ్రు. విలువైనది పైసలు కాదు, విలువైనది ప్రాణం, ఆరోగ్యం. ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నవా, ఇంతగా మించిన ఆస్తులు ఏవి లేవు. లక్షల కోట్ల ఉన్నోనికి ఆరోగ్యమే సరిగ్గా ఉండదు. బీపీ, షుగర్, పక్షవాతము, అన్ని రకాల మందులతోనే బతుకుతాడు. వానికి ఎన్ని డబ్బులు ఉంటే ఏమెక్కారు, ఆరోగ్యమే బాగలేదు కదా. ఇలా పేదవాడు, నిరుపేద, ఏ కుటుంబం అయినా కానీ ఇలా ఆరోగ్యంగా ఉండా, సంతోషంగా ఉండా, ఎల్లి ప్రకారంతో గంజి గతకతోటి పిల్లలతోటి సంతోషంగా గుడిసెలో బతుకుతుండా, గదే విలువైన జీవితం, గదే కోట్ల విలువైన జీవితం. అది నేను నమ్ముతా. ప్రజలు కోరుకున్నది ఏంది, మాకు ఉచిత వైద్యం కావాలి, మాకు ఉచిత విద్య కావాలి, మాకు సామాజిక న్యాయం కావాలి, మాకు న్యాయం చేయండి అంటున్నారు తప్ప కోట్లు కావాలి, మాకు లక్షలు కావాలి, మాకు బెంజికాలు కావాలి, మాకు బంగ్లాలు కావాలి అంటే ప్రజలకు కావాల్సింది ఏంది, ముఖ్యంగా సామాజిక న్యాయం. ఏదైనా జరిగిందా, ఇలా అధికారులు కరెక్ట్ ఉండి అధికారులు కరెక్ట్ గా పనిచేస్తే ఈ సామాజిక న్యాయం తప్పక జరుగుతుంది. అది ఇక్కడ కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి తెస్తుంది. కార్పొరేట్ శక్తులు ఇలా ప్రభుత్వానికి గుర్తింపు లేకుండా అయిపోయింది. ఇలా ప్రభుత్వ బడి అంటే అసహించుకునే రోజులు వచ్చినాయి. ఇలా ప్రభుత్వ బడికి అంటే తొలిద్దామంటే ఒక్కొక్కరు ఒక ఈ ప్రభుత్వ బడిలో ఏమొస్తుంది, ప్రైవేట్ బడికి పంపిస్తాం మా పిల్లలు అంటున్నారు. ఇంట్లో ఏం లేకున్నా సరే అప్పులు చేసైనా ఉన్నది అమ్మైనా కానీ కార్పొరేట్ స్కూళ్ళకు పంపుతున్నారు. ఎందుకంటే అందరితో పాటు మేము ఉండాలి అంటున్నారు. కానీ ఇలా ఆర్థిక పరిస్థితులు ఇంట్లో ఒక్కొక్కరి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. చూడాలంటే కూడా అది చూడలేకపోతాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సమానత్వం, మధ్యతరగతి కుటుంబాలు సస్తు బతుకుతున్నాయి. అలాంటి వాళ్లకు ఈ కార్పొరేట్ శక్తులను పక్కకు తొలగొట్టి ఈ ప్రైవేట్ స్కూళ్లను తక్కువ చేసి ప్రభుత్వ స్కూళ్లలో ప్రత్యేకంగా విద్య సక్రమంగా అందిస్తే ఇలా పేద కుటుంబాలు ఎన్నో సంతోషంగా ఆనందంగా బతుకుతాయి కదా. ఒకప్పుడు 2002, 2003, 2004, 2007, 2010 వరకు కూడా ఎంతో అద్భుతంగా నడిచిన ప్రభుత్వ పాఠశాలలు. కానీ ఇప్పుడు ఎందుకు మూతపడుతున్నాయి? ఇలా ప్రభుత్వ పాఠశాల కంటేనే వెళ్ళలేకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాల అంటే ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నావా, మా పిల్లలు పెద్ద పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ చదువుకుంటున్నా అంటున్నారు తల్లిదండ్రులు. మరి అలాంటి మాట వింటే ఇలా ఎంత ఆవేదన. అవునవును. అయితే ఇది రాజకీయ నాయకులు మార్పు తీసుకురావాలి, సామాజిక న్యాయం కోసము ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాలని మీరు అంటున్నారు కదా. వాళ్ళు ఎందుకు ఇస్తారు, ఎందుకు చేస్తారు? వాళ్ళని ఇప్పుడు వాళ్లకు వచ్చే జీతభత్యాలు వస్తలేవా? దాని మీద వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వం ఇవ్వాలని. ఇప్పుడు ఆడ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా మేధావులు కాదు. వాళ్ళంతా ఓట్లు కొనుక్కొని పైసలు పెట్టి వ్యాపారానికి వచ్చిన వాళ్ళు, మేధావులు కాదు. వాళ్ళు కేవలము వ్యాపారవేత్తలు, వాళ్ళు మేధావులు కాదు. అక్కడ వాడు మేధావి అయితేనేమో ప్రజల కోసం ఆలోచిస్తారు. ప్రజల కోసం ఆలోచించేటువంటి సామాజిక స్పృహగల వ్యక్తులను, సామాజిక కోణంలో ఆలోచించే వ్యక్తులను ఎవరన్నా ఎన్నుకుంటారా? ఆవేదన. ఇలా ప్రభుత్వం అంటేనే ప్రజలు కదా, ప్రజలంటేనే ప్రభుత్వం కదా. ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు సరైన వసతులు, సౌకర్యాలు కల్పించకుండా పర్వాలేదు, కానీ విద్య, వైద్యం, సామాజిక న్యాయం ఈ మూడు అందిస్తే సరిపోతుంది కదా సార్. ఇలా బంగాలు కట్టియకు, భవంతులు కట్టియకు, భూములు ఇయ్యకు, జాగలు ఇయ్యకు, పైసలు ఇయ్యకు, ఏది ఇయ్యకు. కానీ నిరుద్యోగానికి అంటే నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించు, ఏదైనా ఉపాధి కల్పించు, అంతే తప్ప ఈ విద్య, వైద్యం, సామాజిక న్యాయం సక్రమంగా నడిపిస్తే ఈ సమాజంలో, ఈ భారతదేశంలో ఏమీ అవసరం లేదు. కానీ భారతదేశం ఆ మూడు సక్రమంగా నడిపిస్తే ప్రపంచంలో ఉన్న దేశాల కంటే అద్భుతంగా మహావేలుగా వెలుగుతుంది సార్. ఇలా ఎక్కడో లేని మేధావులు భారతదేశంలో ఉన్నారు. మేధావులు ఇలా దక్షిణ ద్రావిడ భారతదేశంలో ఉన్నారు. కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలా చూసుకున్న పోతే ఎన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్న ప్రజలు, పౌరులు ఇలా బయట దేశాలకు మేధస్సును పంచుతున్నారు. మేధస్సు, ఆలోచన, జ్ఞానం, విజ్ఞానంతో బయట దేశాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇలా అటువంటి మేధావులు ఉన్న మన దేశం వీళ్ళు ఎందుకు వెనకబడిపోతుంది సార్? వీళ్ళు ఎందుకు ఈ ఉచిత పథకాలు పెట్టి ఇవి అవి అని చెప్పేసి పథకాలు పెట్టి ఇవన్నీ పెట్టి ఇట్లా సమాజం నడుపుతున్నారు. అటువంటిది విద్య, వైద్యం, ఈ సామాజిక న్యాయం పెడితే సమానంగా ఈ సమాజంలో మార్పు వస్తుంది కదా సార్. అదే ఒక ఆవేదన.
ఆ ఆవేదన మనకుంటే సరిపోదు. ఏమని చేయాలి ప్రభుత్వ అధికారులు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు ఇలా రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే వేములవాడ చూసుకోవచ్చు, సిరిసిల్ల చూసుకోవచ్చు, కరీంనగర్ చూసుకోవచ్చు, పెద్దపల్లి చూసుకోవచ్చు, జగిత్యాల చూసుకోవచ్చు, నిజామాబాద్ చూసుకోవచ్చు, కామారెడ్డి చూసుకోవచ్చు, సిద్దిపేట చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ జిల్లాలు మొత్తం రాష్ట్రం యావత్తు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు చూసుకున్నా గానీ విద్య, వైద్యం, సామాజిక న్యాయం సక్రమంగా అందుతుందా? అందుతలేదు. సమాజం కోసం కొట్లాడుతున్న మేధావులు, ఆలోచన పరులు, జ్ఞానవంతులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా న్యాయం జరగక అన్ని రకాలుగా తెగింపు చేసి సమాజం కోసం ముందడుగేస్తున్న ఎంతో మంది ప్రజలు, అలాంటి ప్రజలు జీవితాలను అలాగే కుటుంబాలను త్యాగం చేస్తున్నారు సార్. పైసలు ఉంటేనే ప్రపంచం అనుకునే వాళ్ళు సమాజంలో ఎక్కువైపోయినరు. ఈ సమాజంలో మేల్కొల్పే వారు తక్కువైపోయినరు. ఈ తక్కువ అసలు పాయింట్ అది మేలు కొలిపే వాళ్ళు తక్కువ అయ్యారు, మేలుకునే వాళ్ళు కూడా తక్కువ అయిపోయారు. అసలు విచ్చలవిడిగా పోతుంది సమాజం. అందుకని చైతన్యం రావట్లేదు. అంటే అదే విధంగా అసెంబ్లీలో మన వాళ్ళు లేకపోవడమే మనకు మైనస్. అందులో సామాజిక కోణంలో ఆలోచించే వాళ్ళు లేకపోవడం ఇంకా మైనస్. చదువుకున్న మేధావులు సామాజిక స్పృహకుంటే ఎట్లా సార్? మరి చదువుకున్న మేధావులు కాదు వాళ్ళు, చదువుకున్న మూర్ఖులు. అందుకే నేను అన్నా కదా, ఏం సోద్యము చూస్తున్నారయ్యో ఓ పండిత మేధావులారా, ఎంత ఘోరంగా సాగుతుందయ్యో మన రంకు రాజకీయ పాలన అని చెప్పి నేను ఆ పాట రాయలేదా? అవునవును. మరిగా అవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా. అయినా మనం ఎంత చెప్పినా గానీ సమాజము ఈ చెబుతో విని ఈ చెబుతో వదిలిపెట్టాలి. అవునవును. అలాంటప్పుడు మరి ఎట్లా సమాజం మార్పు వస్తాయి? అవును సార్, మార్పు తేవాలి సార్. ఊపిరి ఉన్నంత వరకు కష్టపడాలి. సమాజంలో మనం అంటే విలువైన జీవితం అన్ని జీవితాల్లో అంటే అన్ని జీవులకెల్లా మానవ జీవం గొప్పది. అటువంటి మానవ అవతారమే మహా అద్భుతం. అటువంటి మహా అద్భుతంలో చిన్నది జీవితం, ప్రయాణం పెద్దది. అలాంటి పెద్ద ప్రయాణంలో చిన్న అంటే ఒక సంకల్పం, ఒక ఆశయం, ఒక సిద్ధాంతం ముందుకు నడుస్తుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక మంచి దృఢమైన సంకల్పంతో నిద్రలేస్తున్నాం. అటువంటి నిద్ర అనేది చివరి శ్వాస వరకు అదే ఆలోచన ఉండాలి. ఆర్థికంగా లేకపోయినా పర్వాలేదు, ఆస్తులు అమ్ముకున్నా ఇలా అమ్ముకుంటున్నాం, అన్ని రకాలు కోల్పోతున్నాం, ఎన్ని కోల్పోయినా కానీ చివరికి మిగిలేది ఒకటి పేరు. ఆ పేరు మాత్రం ఏ పేరైనా పర్వాలేదు కానీ సమాజంలో మనిషి విలువ, మనిషి జీవితం ఒక యుద్ధమా ఒక మహా ప్రళయం. యుద్ధం జీవితమే పోరాటం. అవును, ఈ పోరాటం అంటే ఈ జీవితమే పోరాటం అయినప్పుడు మనం ఇలా బానిసగా బతకడం కంటే యుద్ధం చేసి ప్రశ్నించి సింహంలాగా గొంతెత్తి గర్జించి పులిలాగా గర్జించి సచ్చింది మేలు. సమాజం కోసమా? సమాజం అంటేనే మనుషులు. అలాంటి మనుషులు మనమైనప్పుడు సమాజము ఎందుకు ఇంత హీనంగా బతుకుతుందంటే మనం హీనమైతే సమాజం హీనమైతే. అంటే ప్రశ్నించే వాళ్ళు తక్కువ అయితే అడగదొక్కే వాళ్ళు ఎక్కువ అవుతారు. అందుకే ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ కావాలి, అనగదొక్కే వాళ్ళు అడలు పెట్టి దడలై వెనకాడు వేయాలి. అందుకే నేనేమన్నానంటే అజ్ఞానం అద్దుమీరి రాజ్యమేలుతున్నది, విజ్ఞానం చేతగాక మూలనబడి ఉన్నది. విజ్ఞానం చేతగాక మూలనబడి ఉన్నప్పుడు అజ్ఞానం రాజ్యం వెళ్ళిపోతే ఏం చేస్తుందండి? అదే కదా సమాజం. అందుకని విజ్ఞానం ప్రశ్నించగలగాలి, లోపాలను పసిగట్టగలగాలి, ప్రశ్నించగలగాలి, శోధించగలగాలి, సాధించగలగాలి. అందుకని దాన్ని ఏమంటాం? ఆగదు పోరాటం, అంతిమ విజయం మన సొంతం. అవరోధాలు ఎన్నిటినైనా అదరక బెదరక సాధిద్దాం. అవును సార్, గద్దర్ కూడా ఆనాటి కాలంలో ఒక పాట పాడిండు. ఆగదు ఈ ఆకలిపోరు ఆగదు, ఈ దోపిడి పాలన అంతం, ఈ సాయుధ పోరు ఆగదు. అంటే ఈ దోపిడి పాలన అంతం అయ్యే వరకు ఈ సాయుధ పోరు ఆగదు అని గద్దరు ఆనాడేనాడు ఆనాటి రోజునే గలమెత్తిండు. మరి ఇప్పటికి కూడా పాటలు వింటున్నాం గానీ ఏదో టైం పాస్ కి వింటున్నాం కానీ ఆ పాటలు, ఆ మాటలు, ఆ అర్థాలు, దాని అర్థాలు కానీ కొద్ది ఎందుకు ఆలోచన చేయకపోతుందో సరే సమాజం లోతుగా దాన్ని మనం తీసుకుంటలేము. ఆ మాటను ఈ చెవితోనే వింటున్నాం, ఆ పాటను ఈ చెవితోనే వదిలిపెడుతున్నాం.